అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేనికోసము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను సుమారుగా 10,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు పెరిగిపోయినాయి. ప్రైవేట్ కళాశాలల్లో రియంబర్స్మెంట్ రాక అడ్డగోలుగా ఫీజులు పెంచేటువంటి పరిస్థితి. ఈరోజు మరి రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ని గద్దె దింపక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. మేము రాగానే గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేస్తాం, ఇంతకంటే అద్భుతంగా పరిపాలిస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ₹1 నయా పైసా కూడా పెండింగ్లో పెట్టామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీకు పేద మధ్యతరగతి విద్యార్థులు కనబడతలేరా? ఈరోజు కళాశాలల్లో చదువు పూర్తయినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు కావాలంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు, ఫీజులు కట్టాలని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న 23 తారీఖు నాడు హయత్ నగర్లో శ్రీ హిందూ కళాశాలలో ప్రణీత్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకోసం? మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక కారణంగా ఆయన యొక్క హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయకపోవడం కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న మహబూబాబాద్లో గురుకులాలలో 19 సంవత్సరాల విద్యార్థి ఉరిపెట్టుకొని చనిపోయేటువంటి పరిస్థితి నిన్న రాత్రినే జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమవుతూ ఉన్నది మీ పరిపాలన. ఒకవైపు మహిళలందరూ కూడా మహిళా ఆగ్రహ నిరాశనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు మొన్ననే ఆర్టీసీ కార్మికులు నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి పెట్రోల్ పోసుకొని. అంటే నీ పరిపాలన ఎవరు సంతోషంగా ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు ఆలోచించుకోవాలి. నీ పరిపాలన ఎవరిని నువ్వు చక్కగా చూస్తానో నువ్వు ఆలోచించుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వం ద్వారా ఎవరు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారు. మేడారం యొక్క జాతరలో పైసలు మింగినటువంటి మంత్రులు సంతోషంగా ఉన్నారు. వాళ్లకు 2,60,000 జీతాలతోటి విలాసంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ రాష్ట్రంలో విద్యార్థులకు ఒరిగింది ఏమి లేదు నీ ప్రభుత్వం ద్వారా. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఏదైతే 10,000 కోట్లు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో మొదటి దశ ఈరోజు నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ 48 గంటల నిరాహార దీక్షలోపు నువ్వు బకాయిలను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఇంతకు మరింత ఉద్యమాన్ని ఊగిసిపడేలా చేస్తామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 2008, 2009 సంవత్సరంలో ఈరోజు 18 సంవత్సరాల కిందట అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని చెప్పేసి జియో నెంబర్ 50, జియో నెంబర్ 66, జియో నెంబర్ 102 ప్రకారము అప్పుడు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఒక నివేదిక ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వము తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు ఈరోజు ఎన్నికల హామీ కంటే ముందు ఈరోజు విద్యార్థులకు అందరికి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లిస్తామని చెప్పేసి ఆనాడు వారు చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదో ఆరాకోర నిధులు రిలీజ్ చేసి ఈరోజు మేము ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు పేదల ప్రభుత్వం అని చెప్పేసి సకాలంలో విడుదల చేస్తా అని చెప్పి ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా కనీసం విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలన్న ఆలోచన, ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయద్దని చెప్పేసి నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద ఆధారపడి సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు చదువుకొని ఈరోజు
మన తెలంగాణలో ఉన్నారు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రావడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేద్దామన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఏ విధంగా అయితే వచ్చిందో, ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఈయన చెప్పిన మాటలు ఒకసారి మనం చూద్దాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది సకాలంలో విడుదల చేస్తామని చెప్పిన గారడి మాటలు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా ఈ ముఖ్యమంత్రి కూడా విద్యా వ్యవస్థ పైన తీవ్రంగా ఈ విధంగా కొనసాగుతుంది ఈ పరిపాలన కూడా. దీనికి అంతటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే గతి పట్టిందో అదే విధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పట్టిస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉంది.